నందమూరి బాలకృష్ణ 109 సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఈ మధ్య పెద్దగా రావటం లేదు. న్యూ ఇయర్‌కి అమ్మాయిలందరూ కలిసి దర్శకుడు బాబీని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం. సో అదంతా కూడా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. కానీ ఆ తర్వాత కంప్లీట్‌గా సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో కూడా టీం అంతా చాలా బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం టీం రంపచోడవరంలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ప్రధానమైన సన్నివేశాలు ఈ సినిమాకు సంబంధించి ఊర్వశి రౌతాల తొలి నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ ఉండగా మరొక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం బాబీ డియోల్, బాలకృష్ణ వీటికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ రంపచోడవరంలో జరుగుతుంది అని చెప్పేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తొలి నుంచి కూడా బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు చాలామంది సౌత్ ఇండియాకి సంబంధించిన మేజర్ ఆర్టిస్టులు, పాపులర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా దీనికి సంబంధించి కొత్త ఏడాదిలో ఒక అప్డేట్ అనేది వస్తుంది. ప్రధానంగా అందరూ ఆశించినట్టు ఈ సినిమాకి సంబంధించి బాలయ్య లుక్ను ప్రజెంట్ చేస్తూ కూడా న్యూ ఇయర్కి ఒక అప్డేట్ అనేది ఇస్తారు అని చెప్పేసి మేకర్స్ ఇస్తారని చెప్పేసి భావించారు. అయితే ప్రస్తుతం ఆ గుంటూరు కారంకు సంబంధించిన మేకర్సే ఈ సినిమాను కూడా తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గుంటూరు కారంకు సంబంధించిన ఆ హడావిడి అంతా కూడా జరుగుతుంది. మరోపక్క సైలెంట్గా బాలకృష్ణకి సంబంధించిన చిత్రీకరణ చాలా శరవేగంగా జరుగుతుంది. నిజానికి ఎక్కడైతే ఊటీ షెడ్యూల్ జరిగిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇమీడియట్గా సెకండ్ షెడ్యూల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే భాగంగా ప్రస్తుతం రంపచోడవరంకి సంబంధించిన షూటింగ్ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కంప్లీట్గా దానికి సంబంధించిన షూటింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ఎప్పుడు అంటే కనుక మిగతా హీరోలందరి తరహాలో కూడా ఎక్కువ రోజుల సమయం బాలకృష్ణ తీసుకోరు. వెంటనే సినిమా షూటింగ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దీన్ని కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేసి మే నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చెప్పే ప్లానింగ్ అంతా కూడా వాళ్ళంతా ఉన్నారు. నిజానికి ఎలక్షన్ ముందే ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్నప్పటికీ కూడా ఒక భారీ కాస్టింగ్ అనేది ఉండటం, ఎక్కువ చిత్రీకరణకు సంబంధించిన రోజులు అనేవి మేకింగ్ డేస్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం, వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని మెయిన్ టార్గెట్గా పెట్టుకుని ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారనే దాని మీద, హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే దాని మీద రకరకాల ఊహాగానాలన్నీ వచ్చాయి. త్రిష నటిస్తుంది, మీనాక్షి చౌదరి నటించే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. సో ఊర్వశి రౌతాల ఆల్రెడీ ఇప్పటికే కీలకమైన పాత్రలో నటిస్తుంది. సో వీరు కాకుండా ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా ఉంటారు అని చెప్పేసి చెప్తున్న క్రమంలో ఇంకా హీరోయిన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ప్రస్తుతం త్వరలో మేకర్స్ ఇవ్వనున్నారు. అయితే మ్యాక్సిమం త్రిష నటింపజేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేకర్స్ భావించినప్పటికీ కూడా త్రిష ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. అజిత్కి సంబంధించిన సినిమా చిత్రీకరణతో పాటు చిరంజీవితో కలిసి విశంబరాల్లో కూడా త్రిష నటిస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్మెంట్ చూసుకుని మేబీ బాలకృష్ణ సినిమా కోసం సంప్రదించిన మీదట ఒకవేళ త్రిష ఏమన్నా అవకాశం ఉంటే నటించే అవకాశం ఉందా, లేదా అదర్ ఆప్షన్గా ఎవరన్నా సీనియర్ హీరోయిన్లను ఆల్రెడీ ఉన్న క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఎవరో ఒకరిని నటింపు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఒక అధికారిక ప్రకటన అనేది మేకర్స్ నుంచే త్వరలో రావాల్సి ఉంది. ఇక పొంగల్కు పండగకు సంబంధించి ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ లుక్ కూడా వచ్చే అవకాశం ఉంది. పొంగల్ను బేస్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలతో పాటు ఎవరైతే ప్రస్తుతం మేకింగ్లో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ కానీ ఇవన్నీ కూడా పండగను బేస్ చేసుకుని విశేష చెప్తూ కూడా అమ్మాయిలను అలరించేలా కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి బాలయ్య అమ్మాయిలను అలరించేలాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బాలయ్య లుక్తో వచ్చే అవకాశం ఉంది. అప్పుడే మేబీ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ని కూడా ఏమైనా అనౌన్స్ చేస్తారో, దానికి మరొక సమయాన్ని తీసుకుని చేస్తారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. బట్ బాలయ్య మాత్రం వరుసగా 3 హిట్లు కొట్టి ఒక మంచి పాజిటివ్ వైబ్లో ఉన్న తరుణంలో ఆయన ఇదే సక్సెస్ను కంటిన్యూ చేస్తూ తన అభిమానులను దృష్టిలో పెంచుకుని మంచి ఎలివేషన్ యాక్షన్ను దృష్టిలో పెట్టుకుని బాలయ్య ఇమేజ్కి తగ్గట్టుగా కూడా బాబీ సినిమాని నిర్మిస్తున్న క్రమంలో సో ఆ హ్యాట్రిక్ హిట్లను కంటిన్యూ చేస్తూ మరొక భారీ స్థాయి హిట్ను ఈ సినిమాతో బాలయ్యకి అందించాలని చెప్పేసి అటు నాగవంశీ కానీ ఇటు దర్శకుడు బాబీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని చూపిస్తున్నారు. సో చూద్దాం, సంక్రాంతి వరకు వెయిట్ చేద్దాం. బాలయ్య సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది మాత్రం మనం చూడాలి.